యానం ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అనేకమైన సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ లో ఉన్న భూముల్ని ఇళ్ల పట్టాలుగా ఇవ్వడం గాని, అలాగే ప్రైవేట్ భూమిని ఎక్వైర్ చేసి ఇళ్ల స్థలాలుగా ఇవ్వడంలో గాని, అలాగే ఎస్సీ సొసైటీకి సంబంధించిన ఆ మెంబర్స్ కి ఎంతైతే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందో, ముఖ్యంగా దర్యాలతిప్ప గాని, అలాగే భీమనగర్ గాని, కనకాలపేట గాని, అలాగే మెట్టగూరు సొసైటీకి గాని, ఈ 4 సొసైటీలకు కూడా ఉన్న భూమిని మనం పట్టాల రూపంలో ఇచ్చాం. ఒక మెట్టగూరు మాత్రమే కొంత కేసుల వల్ల వారికి పూర్తిగా వారి చేతికి అందకన్నా ఉంది. వేలాది మందికి గవర్నమెంట్ స్థలాలు అయితే, ప్రైవేట్లు అయితే నేను గతంలో ఇవ్వగలిగాను. గత 10 సంవత్సరాల నుంచి స్థలాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే అనేకమైన కోర్టు కేసులు అన్ని కూడా ఉన్నాయి. అవన్నీ తొలగిపోయి ఇప్పుడు సుభద్రనగర్ లో ఉన్న 6 ఎకరాల దేవస్థానం భూమిని, అలాగే యూకేవి నగర్ దగ్గర ఉన్న 1.5 ఎకరం భూమిని, ఇదే కాకుండా గిరంపేట, సావిత్రినగర్ ఆ ఏరియా ప్రజలకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చే గవర్నమెంట్ స్థలం గాని, ఇంకా మెట్టగూరుకు సంబంధించిన ఈ మధ్యలో మా దృష్టికి వచ్చిన 2 ఎకరాల చెల్లరు ఆ భూమిని, ఇది కాకుండా ఎవరి స్థలాల్లో గవర్నమెంట్ స్థలాల్లో అనేకమైన సంవత్సరాలుగా వారు ఉన్న వారికి అందరికి కూడా ఈ సంవత్సరంలో అనగా ఒక 6 నెలల లోపులోనే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాను. ఇది కాకుండా గవర్నమెంట్ భూమిని రైతు విల్లింగ్నెస్ తోటి వాళ్ళ కన్సెంట్ తీసుకుని దగ్గరగా ఇంకొక 3,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది ఇప్పుడుండే ముఖ్యమంత్రి తోటి గాని, అలాగే ఈ మధ్యలో నేను కలిసిన సెంట్రల్ మినిస్టర్ తోటి కూడా నాకు కొంచెం ప్రత్యేకమైన నిధులు ఇచ్చేలాగా మీరు ఏర్పాటు చేయాలి. అనేకమైన మందికి సమస్యలను సాల్వ్ చేసి, కానీ ఇళ్ల స్థలాలు వచ్చేటప్పటికి ఏరియా చిన్నదవ్వడం వల్ల, రైతులు ఎవరు విల్లింగ్నెస్ ఇవ్వకపోవడం వల్ల ఈ 2026-27 ఉన్న రేట్లు జిఎల్ఆర్ రేట్ ని రైతు కూడా నష్టం లేకుండా మార్కెట్ రేట్ ఇచ్చే విధంగా రేటును పెంచి మున్సిపాలిటీ అవ్వడం వల్ల 1+1 జిఎల్ఆర్ రేట్ ఎంతైతే ఉందో ఇంకొక మళ్ళా +1 లో ఇచ్చేలాగా ఆ బడ్జెట్ ని మినిమం 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు ప్రత్యేకంగా స్థలానికి రైతుకి ఇవ్వడానికి రాబోయే బడ్జెట్ లోను, అలాగే రాబోయే 2026, 27, 28 లోపు 2 ఫేజ్లుగా ఏర్పాటు చేయడానికి నేను రంగస్వామి గారితో కూడా డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది. ఇది 5 చోట్ల, 1 కనకాలపేట, 2 పొందుల్లంక, 3 దర్యాలతిప్పకు సంబంధించి ఏరియాలో ఒక 150 ఎకరాల వరకు మనం ఎక్వైరీ చేస్తే 3,000 మంది పైబడి మనం ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అయిన తర్వాత దీని మీద పూర్తిగా నా దృష్టిని పెట్టి కేబినెట్ ని కూడా ఒప్పించి త్వరలోనే యానం ప్రజానీకానికి, పేద వర్గాలకి శుభవార్త ఉంటదని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను.